హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాగ్స్. ఈ జనవరిలో ఫెస్టివల్ సీజన్ లో చాలా మంది అయితే టీవీస్ అయితే కొంటుంటారు. ఫెస్టివల్ సీజన్ అవ్వడం వల్ల టీవీస్ లో డిస్కౌంట్లు కూడా ఉంటాయి. మనకి ఏ టీవీ తీసుకోవాలనేది చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. మార్కెట్ లో మనకు చాలా రకాల టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. QLED తీసుకోవాలా, OLED తీసుకోవాలా, మినీ LED తీసుకోవాలా, మైక్రో LED తీసుకోవాలా? సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి టీవీలో కూడా మనము డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్, ఎవరికి ఏ టీవీ సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఓల్డ్ డేస్ లో మనం టీవీలు చూసినట్లయితే మనకు CRT టీవీస్ ఉండేవి. ఆ టీవీస్ లో మనకు ఒక బాక్స్ లాగా అయితే ఉండేవి. బాక్స్ లోపల మనకు ఒక ట్యూబ్ లైట్ ఉండేది. ట్యూబ్ లైట్ నుంచి లైట్ వచ్చి మనకు టీవీ అయితే డిస్ప్లే అయ్యేది. ఆ టీవీలు మనకు బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవి ఇనిషియల్ గా. దాని తర్వాత కొన్ని కలర్ టీవీస్ అయితే రావడం జరిగింది. ఈ టీవీలు మనకు లిమిటెడ్ సైజ్ లో అవైలబుల్ ఉండేవి. ఎవరైనా ఈ టీవీస్ యూజ్ చేసినట్లయితే మీరు ఏ టీవీని యూజ్ చేశారో కామెంట్ లో అయితే చెప్పండి. ఈ టీవీస్ తర్వాత మనకు మార్కెట్ లో అయితే LCD టీవీస్ రావడం జరిగింది. దీన్నే LCD ని లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని అంటారు. కంప్లీట్ టీవీల యొక్క లుక్ అండ్ ఫీల్ కూడా చేంజ్ అయింది. మనకైతే ముందుగా LCD క్రిస్టల్ ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్ వెనకాల మనకు ఒక లైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఫ్లోరెసెంట్ లైట్ అయితే వాడడం జరిగింది. LED టీవీలో బ్యాక్ ఎండ్ లో ఫ్లోరెసెంట్ లైట్ బదులుగా LED లైట్స్ అయితే యూజ్ చేస్తారు. దీంట్లో కూడా మనకు LCD టీవీ లాగా LCD క్రిస్టల్ ప్యానల్ అయితే ఉంటుంది. ఈ ప్యానల్ బ్యాక్ ఎండ్ సైడ్ లో మనకు LED లైట్స్ అయితే ఉంటాయి. ఈ LED లోనే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ LED టీవీస్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు LED టీవీ, QLED టీవీ, మినీ LED, మైక్రో LED అని టీవీస్ అయితే ఉంటాయి. అదే విధంగా మనం రెగ్యులర్ గా నియో QLED, ఇప్పుడు QLED, QNED ఇలాంటి టీవీ మోడల్స్ అయితే మనం చూస్తుంటాము. ఇవన్నీ కూడా QLED టీవీసే. సామ్సంగ్ వాళ్ళది నియో QLED అంటారు. TCL ది QD QLED, LG లో వాళ్ళు QNED అంటారు. వాళ్ళ బ్రాండ్ లో బేస్ చేసుకుని వాళ్ళు సపరేట్ గా అయితే నేమింగ్ ఇవ్వడం జరిగింది. టైప్ ఆఫ్ LED తెలుసుకునే ముందు మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. LED టీవీలో కూడా LCD ప్యానల్స్ అయితే వాడతారు. ఈ ప్యానల్స్ గురించి తెలుసుకోవాలి. బ్యాక్ ఎండ్ లో మనకు LED లైట్స్ అయితే వాడతారు. ఈ లైట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. LED ప్యానల్ చూసినట్లయితే మనకు 3 టైప్ ఆఫ్ ప్యానల్స్ అయితే ఉంటాయి. TN ప్యానల్, VA ప్యానల్, IPS ప్యానల్. అమెజాన్ లో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ మీరు టీవీ సెట్ చేసినప్పుడు ప్యానల్స్ గురించి వాళ్ళు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. మీరు పర్చేజ్ చేసే టీవీలో VA ప్యానల్ యూజ్ చేస్తున్నారా, IPS ప్యానల్ యూజ్ చేస్తున్నారా తెలుసుకోవాలనుకుంటే ఆ టీవీ యొక్క డిస్క్రిప్షన్ లోకి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్ లో వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారు. VA ప్యానల్ మనం చూసినట్లయితే దీంట్లో కాన్ట్రాస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే విధంగా మీకు డీప్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ చంద్రుని వీడియో చూస్తున్నట్లయితే చుట్టూ ఉన్న బ్లాక్స్ అనేది మీకు ప్రాపర్ బ్లాక్స్ లో రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ వ్యూ యాంగిల్ చేంజ్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది మీకు ప్రాపర్ గా అయితే కనపడదు. ఇక IPS ప్యానల్ ఉన్న టీవీ చూసినట్లయితే వైడ్ యాంగిల్స్ అనేది చాలా బాగుంటాయి. మీరు సైడ్ నుంచి టీవీ వాచ్ చేసినా కూడా మీకు ఇమేజ్ అనేది ప్రాపర్ గా కనిపిస్తుంది. అదే విధంగా లాంగ్ డిస్టెన్స్ లో మీరు టీవీ చూసినా కూడా ప్రాపర్ డిస్ప్లే క్వాలిటీ వస్తుంది. బెస్ట్ మోషన్ క్లారిటీ కూడా ఉంటుంది. ఎవరైతే ఫుట్బాల్ మ్యాచెస్ కానీ, క్రికెట్ మ్యాచెస్ కానీ, కార్ రేసెస్ అయితే చూస్తారో వాళ్ళకి మోషన్ క్యాప్చర్ అనేది ప్రాపర్ గా డిస్ప్లే అవుతుంది. దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ చూసినట్లయితే బ్లాక్స్ అనేవి వాష్ అవుట్ అవడం జరుగుతుంది. ఇవి మనకు బ్లాక్ కలర్ లో కాకుండా గ్రే కలర్ లో అయితే కనిపిస్తాయి. పైన ఒక వైట్ లేయర్ లాగా వచ్చి ప్యూర్ బ్లాక్ అయితే ఇది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే హై కాంట్రాస్ట్ కావాలనుకుంటారో, బ్లాక్స్ ప్రాపర్ గా కావాలనుకుంటారో, ఒకే యాంగిల్ లో టీవీ చూస్తారో వాళ్ళైతే VA ప్యానల్ చూస్ చేసుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ వ్యూ యాంగిల్స్ కావాలనుకుంటారో, హై మోషన్స్ చూడాలనుకుంటారో వాళ్ళైతే IPS ప్యానల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ LED ప్యానల్ బ్యాక్ సైడ్ లో మనకు LED లైట్స్ అయితే ఉంటాయి. ఈ LED లైట్స్ బేస్ చేసుకుని మీకు 3 టైప్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఎడ్జ్ లిట్ LED, డైరెక్ట్ లిట్ LED, ఫుల్ ఎరే LED 3 టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా మనము ఎడ్జ్ లిట్ LED చూసినట్లయితే ఎడ్జ్ లిట్ LED లో మనకి LED లైట్స్ అనేవి ఎడ్జెస్ లో మాత్రమే ఉంటాయి. ఎడ్జెస్ నుంచి ఇవి లైట్స్ ని సెంటర్ లోకి పాస్ చేస్తాయి. అక్కడ నుంచి టీవీ మొత్తం ఈ లైట్స్ అనేది స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ఇలా ఇవి ఎడ్జెస్ నుంచి లైట్ ని స్ప్రెడ్ చేయడం వల్ల దీంట్లో లో కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. అదే విధంగా మీకు బ్రైట్నెస్ కూడా అన్ఈవెన్ గా ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లో మీకు బ్రైట్ గా కనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్ లో మీకు గ్రే గా కనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్ లో మీకు బ్లాక్ గా కనిపిస్తుంది. ఎక్కడైతే లైట్ ప్రాపర్ గా పాస్ అయిందో అక్కడ మీకు ఇమేజ్ ప్రాపర్ గా ఉంటుంది. మిగతా ప్లేసెస్ లో మీకు డిఫరెంట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే డైరెక్ట్ లిట్ LED. దీంట్లో LED లైట్స్ అనేది ఒక గ్రూప్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ప్యానెల్ వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం మీకు LED లైట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీకు పిక్చర్ క్వాలిటీ అనేది యూనిఫామ్ గా రావడం జరుగుతుంది. అన్ని ప్లేసెస్ లో లైట్ ఉండడం వల్ల మీకు బ్రైటర్ గా కనిపిస్తుంది. దీంట్లో మీడియం లెవెల్ ఆఫ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది. కలర్స్ కూడా మనకు కొన్నిసార్లు ఓవర్ షాడో అయ్యి కనిపించడం జరుగుతుంది. ఓవరాల్ గా దీంట్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫుల్ అరే LED లైట్స్. లేటెస్ట్ టీవీలో మనకు ఫుల్ అరే LED లైట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో ఉన్న LED లైట్స్ అన్ని ఒక గ్రూప్ ఆఫ్ జోన్స్ గా అయితే ఉంటాయి. ఇక్కడైతే మనకు లైట్ ఆన్ అవ్వాలో అక్కడ LED లైట్స్ ఆన్ అవుతాయి. మిగతా ప్లేస్ లో ఉన్నటువంటి LED లైట్స్ అన్ని ఆఫ్ లో ఉంటాయి. ఇది చూస్తున్న వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ గా ఉన్నట్లయితే ఆ ప్లేస్ లో ఉన్నటువంటి LEDs అన్ని ఆఫ్ లో ఉంటాయి. ఎక్కడైతే మనకు లైట్ అవసరమో అక్కడ మాత్రమే ఆన్ అవుతాయి. దీనివల్ల మీకు డీప్
బిగ్ బ్లాక్స్ అయితే కనిపిస్తాయి. బ్లాక్స్ ప్రాపర్ గా డిస్ప్లే అవుతాయి. అదే విధంగా బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్స్ కూడా మనకు పర్ఫెక్ట్ గా డిస్ప్లే చేస్తాయి. మీరు తీసుకున్న బ్రాండ్ ని బేస్ చేసుకొని మీకు జోన్స్ అయితే ఉంటాయి. కొన్ని బ్రాండ్ లో మనం చూసినట్లయితే 100 జోన్స్ ఉంటాయి. మరికొన్ని బ్రాండ్స్ లో మీకు 500 జోన్స్ అయితే ఉంటాయి. ఎన్ని ఎక్కువ జోన్స్ ఉంటే మీకు క్లారిటీ అయితే అంత బాగుంటుంది. QLED టీవీస్ మనం చూసినట్లయితే LCD ప్యానెల్స్ కి అదే విధంగా లైట్స్ కి మధ్యలో ఒక లేయర్ అయితే రావడం జరుగుతుంది. దీన్నే క్వాంటమ్ డాట్ లేయర్ అని అంటారు. ఈ క్వాంటమ్ డాట్ LED లేయర్స్ యాడ్ చేసిన టీవీని QLED గా పిలుస్తారు. ఈ లేయర్ టీవీలో ఉన్నటువంటి పిక్చర్ ని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు బెటర్ కలర్స్, బ్రైట్నెస్, వివిడ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ QLED టీవీలో మనం అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఈ టీవీలో మనకు హై బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఇమేజ్ ని బెస్ట్ కలర్స్ తో అయితే డిస్ప్లే చేస్తుంది. HDR వీడియోస్ ని ఇది బాగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ చూసినట్లయితే బ్లాక్ లెవెల్స్ హ్యాండిలింగ్ అనేది కొంచెం పూర్ గా ఉంటుంది. బ్లూమింగ్ ఎఫెక్ట్, అదే విధంగా హోలో ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైనా టెక్స్ట్ చూసినప్పుడు మీకు ప్రాపర్ గా అయితే డిస్ప్లే అవ్వదు. కాంట్రాస్ట్ కూడా మీకు కొంచెం వీక్ గా ఉంటుంది. లిమిటెడ్ వ్యూ యాంగిల్స్ అయితే ఉంటాయి. అన్ని యాంగిల్స్ లో మీరు ఇమేజ్ ని అయితే ప్రాపర్ గా చూడలేరు. ప్రైస్ రేంజ్ చూసినట్లయితే బడ్జెట్ టీవీస్ మనకు 9,000 నుంచి 20,000 లో ఉంటాయి. 20,000 కింద QLED టీవీస్ అన్ని మార్కెట్ జిమ్మిక్స్ మాత్రమే. దాంట్లో ప్రాపర్ గా డిస్ప్లే అయ్యే ప్యానెల్స్ అయితే ఉండవు. మిడ్ లెవెల్ లో చూసినట్లయితే మనకు 20,000 నుంచి 60,000 లో టీవీస్ ఉంటాయి. 35 నుంచి 60,000 మధ్యలో ఉన్న టీవీస్ ట్రూ 4K అయితే ఇస్తాయి. కలర్స్ ని యాక్యురేట్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రీమియం, అదే విధంగా ఫ్లాగ్షిప్ టీవీ చూసినట్లయితే ఇవి 60,000 పై నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ టీవీస్ లో మనకు బెటర్ ప్యానెల్స్ అయితే యూజ్ చేస్తారు. అదే విధంగా లోకల్ డిమ్మింగ్ ప్రాపర్ గా ఉంటుంది. HDR వీడియోస్ ని కూడా ఇవి మంచిగా హ్యాండిల్ చేస్తాయి. మార్కెట్ లో మనకు QLED తో పాటు మినీ LEDs కూడా కనిపిస్తాయి. ఈ మినీ LED టీవీలో బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి LED టీవీస్ అనేవి చాలా స్మాల్ సైజ్ లో ఉండడం జరుగుతుంది. అదే విధంగా థౌసండ్స్ లో ఈ LED లైట్స్ అయితే ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మీకు లోకల్ డిమ్మింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. కలర్ ఎన్హాన్స్ అయ్యి పిక్చర్ బ్రైట్ గా వస్తుంది. HDR ని కూడా ఇవి పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తాయి. మినీ LED లో మనం పాజిటివ్ పాయింట్స్ చూసినట్లయితే కలర్ ఎన్హాన్స్ అయ్యి వస్తుంది. అల్ట్రా హై బ్రైట్నెస్ వస్తుంది. అదే విధంగా ఎవరైతే ఫుల్ లైట్ లో టీవీ చూడాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ప్రాపర్ గా పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెగిటివ్ చూసినట్లయితే మనకు హోలో ఎఫెక్ట్, బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అదే విధంగా ఇది ప్యూర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేయదు. ఎప్పుడైతే మీరు యాంగిల్స్ చేంజ్ చేస్తారో కలర్ అనేది మీకు వాష్ అవుట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే లో ఎండ్ టీవీలు మనకు 40,000 నుంచి 55,000 మధ్యలో ఉంటాయి. డిస్ప్లే అనేది మీకు డీసెంట్ గా ఉంటుంది. అదే విధంగా బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మిడ్ రేంజ్ చూసినట్లయితే మనకు 60,000 నుంచి 150,000 ఉంటాయి. ఈ రేంజ్ లో ఉన్న టీవీలో బెటర్ క్వాలిటీ ప్యానెల్స్ అయితే యూజ్ చేస్తారు. అదే విధంగా ఇంప్రూవ్డ్ HDR పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రీమియం టీవీస్ మనం చూసినట్లయితే ఇవి 1,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 3,50,000 వరకు ఉంటాయి. టీవీస్ అన్ని కూడా మనకు 75+ సైజ్ లో అయితే ఉంటాయి. ఈ టీవీస్ లో మనకు స్ట్రాంగ్ లోకల్ డిమ్మింగ్ ఉంటుంది. అదే విధంగా సుపీరియర్ బ్రైట్నెస్, హై క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ LED లోనే మనకు మైక్రో LED టీవీస్ అని ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ ప్రైస్ లో ఉంటాయి. బేసిక్ లెవెల్ లో మనం యూజ్ చేసుకునే టీవీస్ అయితే కావు. ఇక నెక్స్ట్ మనం OLED టీవీ చూసినట్లయితే LED టీవీలో LCD ప్యానెల్ బ్యాక్ ఎండ్ లో మనకు లైట్స్ ఉంటాయి అనుకున్నాము. OLED టీవీలో మనకు బ్యాక్ ఎండ్ లైట్స్ అయితే ఉండవు. ఓన్లీ మనకు OLED ప్యానెల్ మాత్రమే ఉంటుంది. ఈ ప్యానెల్స్ లో ఉన్న పిక్సెల్స్ లైట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవి సెల్ఫ్ గా ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. OLED టీవీలో మనం అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఈ టీవీలు మనకు పర్ఫెక్ట్ బ్లాక్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాంట్రాస్ట్ డిస్ప్లే బాగుంటుంది. ఏ యాంగిల్ లో మీరు టీవీ చూసినా కూడా పిక్చర్ క్వాలిటీ ప్రాపర్ గా ఉంటుంది. ఫాస్ట్ యాక్షన్స్ చూసేటప్పుడు మనకు రెస్పాన్స్ బాగుంటుంది. నెగిటివ్ లో మనం చూసినట్లయితే బ్రైట్నెస్ ని కొంచెం ప్రాపర్ గా అయితే హ్యాండిల్ చేయదు. అదే విధంగా కొన్ని టీవీస్ లో మనకు బర్నింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది సెల్ఫ్ గా లైట్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల పిక్సెల్ ఎక్కువసేపు ఆన్ లో ఉన్నప్పుడు పిక్సెల్స్ అనేది బర్న్ అవుట్ అవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ గా వచ్చే టీవీలో హీట్ సింక్ లేయర్ అయితే వాడుతున్నారు. హీట్ లెవెల్ ని తగ్గించి బర్నింగ్ ఇష్యూ లేకుండా చేస్తుంది. ఇక ప్రైస్ చూసినట్లయితే బడ్జెట్ లో మనకు 1,00,000 నుంచి 1,40,000 ఉంటాయి. ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. మిడ్ రేంజ్ లో మనకు 1,50,000 నుంచి 3,00,000 వరకు ఉంటాయి. ఈ టీవీస్ లో మనకు స్ట్రాంగ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. అదే విధంగా ఈ టీవీలో 4K ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇక ప్రీమియం టీవీలు అనేది మనకు 2,00,000 నుంచి 5,00,000 వరకు ఉంటాయి. ఈ టీవీస్ లో మనకు స్పెసిఫికేషన్స్ బాగుంటాయి. 4K వీడియోస్, HDR పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇక ఫ్లాగ్షిప్ టీవీలు చూసినట్లయితే మనకు 10 లక్షల పైనే ఉంటాయి. ఈ OLED టీవీస్ లో కూడా మనకు 3 టైప్స్ అయితే ఉంటాయి. WOLED బేసిక్ లెవెల్ OLED టీవీస్ లో దీన్ని అయితే వాడడం జరుగుతుంది. QLED తో కంపేర్ చేసినప్పుడు బ్రైట్నెస్ కొంచెం లోగా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ చూసినట్లయితే QD OLED. ఈ టీవీస్ లో క్వాంటమ్ లేయర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టీవీస్ కూడా మనకు QD OLED అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే టాండమ్ OLED, మల్టిపుల్ క్వాంటమ్ డాట్ లేయర్స్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా కంక్లూజన్ లో చూసినట్లయితే మీరు టీవీ తీసుకోవాలనుకుంటే ముందుగా ప్యానెల్స్ అయితే చెక్ చేసుకోండి. VA ప్యానెల్ కావాలా, IPS ప్యానెల్ కావాలా, ఏ ప్యానెల్ మీకు బాగా సూట్ అవుతుంది ఆ ప్యానెల్ టీవీస్ అయితే చూడండి. అదే విధంగా ఏ టీవీ తీసుకోవాలనుకున్నా మీరు మిడ్ రేంజ్ టీవీస్ అయితే తీసుకోండి. బెటర్ పర్ఫార్మెన్స్ తోటి క్వాలిటీతో అయితే వస్తాయి. ఒకవేళ మీరు లో లెవెల్ టీవీస్ తీసుకున్నట్లయితే దాంట్లో పూర్ క్వాలిటీ ప్యానెల్స్ అయితే వస్తాయి.
అదే విధంగా ఎల్ఈడి అరేంజ్మెంట్ అనేది ప్రాపర్ గా ఉండదు. పేరుకు మీకు ఓఎల్ఈడి క్యూఎల్ఈడి గా ఉంటాయి, బట్ క్వాలిటీ చూసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా రాదు. ఇంతవరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ వ్లాగ్స్.